హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏలూరు నుంచి విజయవాడ వెళ్తూ దారి మధ్యలో ఉన్న పెద్దవట్పల్లిని విజిట్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో పెద్దవట్పల్లి యొక్క విశేషాలను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తాను. సో గెట్ ఇన్ టు వీడియో. నేను మార్నింగే 10కి ఏలూరులో బయలుదేరామండి. అప్రాక్సిమేట్లీ 11 కల్లా మేము పెద్దవట్పల్లిలో ఉన్నాం. ఏలూరు విజయవాడ వెళ్ళే వాళ్ళు చాలామందికి కూడా ఇక్కడ ఒక చర్చ్ ఉంది, చాలా ఫేమస్ అని చాలామందికి తెలియదు. సో నేను ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా అక్కడ ఈ చర్చ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఈ చర్చ్ మీద వీడియో చేశారు. సో నేను కూడా ఒక వీడియో చేసి మంచి ఇన్ఫర్మేషన్ జనాలకు షేర్ చేద్దామని సో నేను కూడా ఈరోజు విజిట్ చేశానండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రారంభ జీవిత ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే 11 నవంబర్ 1890 వియత్నాంలోని సైగాన్లో సవరిమత్తు తంబి మరియు అన్నములై దంపతులకు జన్మించాడు. అతను పుట్టిన సమయంలో అతని తల్లిదండ్రులు ఉద్యోగంలో ఉన్నారు మరియు అతను 2 సంవత్సరాల వయసులో కుటుంబం వారి స్వస్థలమైన భారతదేశంలో పాండిచేరికి తిరిగి వచ్చేశారు. అతని తమ్ముడు మైకేల్ ధరియాన్ 5 ఏళ్ల వయసులో భారతదేశంలో జన్మించాడు. అతనికి 7 ఏళ్ల వయసులో తల్లి చనిపోగా తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. జోసెఫ్ తంబి గారు మిషనరీ జీవితం ఎలా జరిగిందంటే, తన సవతి తల్లి నుండి అణిచివేత కారణంగా తంబి ఇంటి నుంచి విడిచిపెట్టి సన్యాసుల్లో చేరాడు. అక్కడ అతను ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గురించి తెలుసుకున్నాడు మరియు అతని అడుగుజాడలను అనుసరించడం ప్రారంభించాడు. అతను 1924లో భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని వర్ధానాలో కాపుచిన్లో చేరాడు. 1933లో కాపుచిన్ను విడిచిపెట్టాడు కానీ థర్డ్ ఆర్డర్ లో సభ్యుడిగా ఉన్నాడు మరియు అతని జీవితాంతం థర్డ్ ఆర్డర్ అలవాటును ధరించాడు. అతను కలిసిన ప్రతి ఒక్కరికి ఫ్రాన్సిస్ ఖాన్ థర్డ్ ఆర్డర్ను ప్రోత్సహించాడు మరియు అతను ఎక్కడికి వెళ్ళినా శాఖలను స్థాపించాడు. అతను తన జీవితాన్ని ట్రావెలింగ్ మిషనరీగా గడిపాడు మరియు దక్షిణ భారతదేశం అంతటా పర్యటించాడు. తంబి గారి మరణ విషయాల్లోకి వెళ్తే, తంబి 15 జనవరి 1945 సాయంత్రం 5 గంటలకు మరణించాడు. మరణించిన తేదీ మరియు అతను ముందే చెప్పిన సమయం. అతను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని ఔటుపల్లి పారిష్ శ్మశాన వాటికలో ఖననం చేయబడ్డారు. ఈ పెద్దవట్పల్లిలో ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయంటే జనవరి 13, 14, 15 ఈ 3 రోజుల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.
పెద్దటిబిల్లో నేను గమనించిందంటే అన్నప్రసన్నలు కానీ ఇక్కడ ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేసి ఆ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ మనకు కనపడుతుంది చూసారా, ఇక్కడే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ తింటూ ఉంటారు. సో కొంతమంది మొక్కులు కూడా ఉంటాయండి. ఆ మొక్కులు గుండు చేయించుకునే ప్రాసెస్ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల. నా వెనకాల కనపడుతుంది చూసారా, అక్కడే తలనీలాలు ఇస్తారు ఆ షెడ్లోనే. సో ఎవరైనా మొక్కుకుంటే మస్ట్ అండ్ షుడ్గా అక్కడికి వెళ్ళి వీళ్ళు గుండు చేయించుకునే ప్రాసెస్ అయితే ఉంది ఇక్కడ. సో ఇదండి బ్రదర్ జోసెఫ్ తంబి గారి చర్చ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.